తెలంగాణ రైతులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఖరీఫ్ పంటకు కూడా రైతు భరోసా లేనట్లేనని చెప్పకనే చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. రైతులకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా ఇవ్వాలంటే విధి విధానాలు నిబంధనలు ఖరారు కాలేదని, ఖరీఫ్ పంట అయిపోయిన అనంతరం చూద్దామన్నారు. వ్యవసాయం, విద్య, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయాలనేది తమ ప్రభుత్వ ఉద్దేశమని, ధాన్యం సేకరణ విషయంలో రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఒక్క గింజ కూడా తరుగు లేకుండా చూస్తామని, అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. దానికి నిబంధనలు చేసుకోవాలా, ఖరీఫ్ పంట రావాలి కదా, మీరే చూస్తారు. ఒక్కటి తర్వాత ఒకటి మేము పనిచేస్తూ మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తీసుకుంటాం. రైతు భరోసాతో పాటు ఇంకా అనేక మేనిఫెస్టోలో పెట్టిన అనేక అంశాలు ఉన్నాయి. తప్పకుండా ఒక్కటి తర్వాత ఒకటి కార్యాచరణలో పెడతాం, అమలు చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.